అబ్రాడ్‌కి వెళ్లి సెటిల్ అవుదాం అనుకునే చాలా మందికి కెనడా అనేది ఒక మంచి ఆప్షన్ అనమాట. అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మిగతా కంట్రీస్‌తో పోల్చుకుంటే కెనడాలో మనకి ఈజీగా వర్క్ పర్మిట్ వచ్చే ఇది కానీ, లేకపోతే పీఆర్ వచ్చేది కానీ కొంచెం ఈజీగా ఉంటుంది. ఈవెన్ సిటిజన్‌షిప్ అయినా సరే. సో, అలాంటి టైంలో కెనడా గవర్నమెంట్ ఇమిగ్రేషన్ పాలిసీస్‌లో చాలా చేంజెస్ తీసుకొచ్చింది. ఇది చెప్పాలంటే ఒక రకంగా చాలా మందికి ఒక బ్యాడ్ న్యూస్‌గానే చెప్పొచ్చు. ఈవెన్ కెనడాలో ఉండే కొంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి గూడా ఇది చాలా వర్స్ట్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు. అండ్ ఎవరెవరైతే మూవ్ అవుదాం అనుకుంటున్నారో వేరే వేరే కంట్రీస్ నుంచి, ఈవెన్ యూఎస్ఏ నుంచి కూడా చాలా మంది అక్కడ వీసాస్ ప్రాబ్లమ్ ఉండి ఇక్కడికి మూవ్ అవుదాం అనుకునే వాళ్ళకి కూడా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ ఇది. నేను మొత్తం అంతా ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన అప్డేట్స్‌లో. అవి నేను ఇన్ డీటెయిల్డ్‌గా మొత్తం అంతా క్లియర్‌గా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకు వచ్చిన అప్డేట్స్‌లో అన్నిటికంటే మేజర్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఐఎల్స్ ఎగ్జామ్‌కి సంబంధించి. ఇదేంటంటే మనం ఇంతకుముందు ఇంటర్నేషనల్ స్టూడెంట్‌గా ఇక్కడికి రావాలి అంటే జస్ట్ ఐఎల్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన స్కోర్‌ని బట్టి మనకి స్టడీ వీసా వచ్చేస్తుంది యూనివర్సిటీయా, కాలేజీ అని చెప్పేసి. కానీ ఇప్పుడు వీడు పెట్టిన అప్డేట్ ఏంటి అంటే నువ్వు ఆల్రెడీ ఐఎల్స్ ఇచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నీ స్టడీస్ అయిపోయాక నువ్వు పీజీ వర్క్ పర్మిట్ అంటే నీకు వర్క్ చేసుకోవడానికి వర్క్ పర్మిట్కి అప్లై చేసుకుంటావు కదా, అది రావడానికి కూడా నువ్వు మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ ఐఎల్స్ ఎగ్జామ్ ఇవ్వాల్సిందే కంపల్సరీగా. సో ఐఎల్స్ ఎగ్జామ్లో కూడా ఇన్ కేసు నువ్వు యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అవుతుంటే నీకు CLB 7 ఆర్ మోర్ కంపల్సరీగా స్కోర్ రావాలి. CLB 7 అంటే ఏంటంటే ఈచ్ మాడ్యూల్లో కంపల్సరీగా 6 ఉంటే నీకు CLB 7లోకి వచ్చినట్టు నీకు పీజీ వర్క్ పర్మిట్ వచ్చేస్తుంది, లేదంటే డినై చేస్తారు. సెకండ్ థింగ్, నువ్వు ఇన్ కేస్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అవుతుంటే మాత్రం నీకు CLB 5 అండ్ అబోవ్ కంపల్సరీగా రావాలి. CLB 5 అంటే ఏంటంటే రీడింగ్లో 4 అండ్ రిమైనింగ్ ఆల్ మాడ్యూల్స్లో 5 వస్తే సరిపోతుంది. ఇది అన్నిటికంటే మేజర్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్. నెక్స్ట్ మేజర్ అప్డేట్, ఇది చెప్పాలని చాలా మందికి పాపం ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2023 వరకు లాస్ట్ ఒక 3 to 4 ఇయర్స్, నాకు తెలిసినంత వరకు 3 ఇయర్స్ కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ పీజీ వర్క్ పర్మిట్స్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయే వాళ్ళకి 2 ఇయర్స్, 1.5 ఇయర్, 1 ఇయర్ అట్లా ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు. బట్ 2024లో ఎక్స్టెన్షన్స్ అనేవి తీసేశారు. అందుకే ఈ స్టూడెంట్స్ చాలామంది యూనివర్సిటీస్ ముందు, కాలేజీల ముందు, ఆ అసెంబ్లీస్ ముందు, వీటన్నిటి ముందు ప్రొటెస్ట్లు చేస్తున్నారు కదా, వాళ్ళందరూ ఇంకొన్ని డేస్లో ఈ పీజీ వర్క్ పర్మిట్స్ ఎక్స్పైర్ అయిపోబోయే వాళ్ళు. సో నీకు కనుక ఎక్స్టెన్షన్ రాకపోతే నువ్వు ఖచ్చితంగా తిరిగి వెళ్ళిపోవాల్సిందే. లేదంటే నువ్వు ఏదో ఒక ఎంప్లాయీని పట్టుకొని వాడి దగ్గర LMA తీసుకోవడము, స్పాన్సర్షిప్ చేసుకో, చాలా కష్టం అది చెప్పాలంటే. అందుకే వీళ్ళందరూ ప్రొటెస్ట్లు చేస్తున్నారు. సో 2024లో పీజీ వర్క్ పర్మిట్స్ ఎవరైతే ఎక్స్పైర్ అయిపోతున్నాయో వాళ్ళెవరికి ఎక్స్టెన్షన్ అనేది లేదు, వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా ఎవరెవరివైతే పీజీ వర్క్ పర్మిట్స్ ఎక్స్పైర్ అయిపోతున్నాయో ఈ ఇయర్లో, నాకు తెలిసిన ఒక పాయింట్ చెప్తాను ఇన్ కేస్ మీకు తెలియకపోతే. ఇన్ కేస్ మీరు PNPకి ఆల్రెడీ అప్లై చేసుంటే, పీజీ వర్క్ పర్మిట్స్ ఎవరైతే ఎక్స్పైర్ అయిపోబోతున్నాయో మీరు మేబీ ఎలిజిబుల్. అంటే మీరు ఏదైతే ప్రావిన్స్కి అప్లై చేశారో ఆ ప్రావిన్స్ని మీరు రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఆ ప్రావిన్స్ వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు. మీరు ఆ లెటర్ తీసుకొని మీరు IRCCకి అప్లై చేసుకుంటే మీకు ఎక్స్టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు కనుక PNP ఆల్రెడీ అప్లై చేస్తుంటే, ఇప్పుడు అప్లై చేస్తే దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. మీరు ఆల్రెడీ PNPకి అప్లై చేసి ఉంటే ఆ ప్రావిన్స్ నుంచి మీరు ఒక లెటర్ తీసుకోవచ్చు. మీరు దాని ప్రాసెస్ ఏదో కనుక్కోండి క్లియర్గా. లెటర్ కనుక వాళ్ళు అప్రూవ్ చేశారు అంటే మీకు ఎక్స్టెన్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ మేజర్ అప్డేట్ ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్గా ఇక్కడికి వచ్చి వాళ్ళ స్పౌసెస్ని, అంటే వాళ్ళ వైఫ్ని కానీ హస్బెండ్ కానీ ఇక్కడ ఓపెన్ వర్క్ పర్మిట్ మీద స్పాన్సర్ చేసి తెచ్చుకుందాం అనుకుంటారు కదా, ఇక్కడ నుంచి వాళ్ళు అలా చేయాలి అంటే వాళ్ళ కోర్స్ డ్యూరేషన్ అనేది ఖచ్చితంగా 16 months ఆర్ మోర్ ఉండాలి. అంటే PhD కానీ లేకపోతే మాస్టర్స్ కానీ తీసుకుంటేనే మీరు మీ స్పౌసెస్ని స్పాన్సర్ చేయగలరు. ఇక్కడ నుంచి 1 year కోర్స్ తీసుకొని స్పౌసెస్ని ఇక్కడికి తెచ్చుకుందాం అనే ఆప్షన్ అనేది తీస్తారు కంప్లీట్గా. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి, స్టూడెంట్స్గా ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళ నెంబర్స్ని డ్రాస్టిక్గా తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. బట్ ట్రై చేయడం కదా, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ అయితే ఆల్రెడీ తగ్గిపోయినాయి చాలా వరకు. 4,87,000 వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు ఈ ఇయర్కి స్టూడెంట్స్కి. దాన్ని నెక్స్ట్ ఇయర్కి 10% తగ్గించి 4,37,000 మాత్రమే స్టడీ వీసాస్ ఇస్తున్నారు. సో దాన్ని డ్రాస్టిక్గా చేంజ్ చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే కెనడా పాపులేషన్లో ఆల్మోస్ట్ ఆల్ 27% పాపులేషన్ ఇమిగ్రెంట్స్ ప్లస్ అంటే ఇంకా పర్మనెంట్ రెసిడెంట్స్ అందరు కలిపి 27%లో 20+% వరకు ఆల్మోస్ట్ ఈ పర్మనెంట్ రెసిడెంట్స్ ఉన్నారు. రిమైనింగ్ 6.2% వరకు టెంపరీ రెసిడెంట్స్ ఉన్నారనమాట. టెంపరీ రెసిడెంట్స్ అంటే LMIs కావచ్చు, వర్క్ పర్మిట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ 6.2%ని 5%కి తెద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నారనమాట. సో స్టూడెంట్ వీసాస్ని చాలా వరకు తగ్గించేస్తున్నారు భయ్య. అంటే ఇంతకు ముందు ఉండే ప్రాసెస్ లాగా ఉంటుంది అని అయితే మాత్రం మీరు అనుకోవద్దు. చాలా చేంజెస్ వచ్చేసినాయి పాలసీస్లో. టు బీ హానెస్ట్ చెప్పాలంటే నా ఒపీనియన్ ఏంటంటే, ఈ IELTSలో చేంజెస్ తీసుకురావడం ఒకటి, నెక్స్ట్ 1 year కోర్సెస్కి స్పౌసెస్ స్పాన్సర్స్ చేసుకునే ఆప్షన్ ఉంది కదా, ఇవి రెండిట్లో ఇవి పెట్టడం
చాలా వరకు మంచిది. టు బీ హానెస్ట్ చెప్పాలంటే కంట్రీకి మంచిది. ఎందుకంటే చాలామంది ఈ ఐఎల్స్కి సంబంధించి ఇంతకుముందు ఫ్రాడ్స్ చేశారని మనకి తెలుసు, ఎక్కడెక్కడ జరుగుతున్నాయో కూడా తెలుసు. వాటి పేర్లు నేను సపరేట్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐఎల్స్ని కూడా వీళ్ళు చాలా ఇది చేసి బ్యాక్ డోర్స్ లాగా డబ్బులు కట్టేసి అట్లా చేసి వస్తున్నారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఐఎల్స్ చేయాలంటే అలాంటివి చేయడానికి లేదు. నీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తేనే నువ్వు పాస్ అవుతావు, నీకు పీజీ వర్క్ పర్మిట్ అనేది వస్తుంది. లేదంటే ఖచ్చితంగా డినై చేస్తారు, నువ్వు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. అది ఫస్ట్ థింగ్. సెకండ్ ఇది వచ్చేసి ఈ స్పౌజల్ స్పాన్సర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా చాలా ఫ్రాడ్స్ జరిగినాయి, చాలా చండాలమైన విషయాలన్నీ జరిగినాయి అనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈ చేంజెస్ తెచ్చారని నేనైతే అనుకుంటున్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే కెనడా ఇమిగ్రేషన్ సిస్టమ్కి ఒక మంచి స్టెప్. వాళ్ళు చేసిన వాటిలో ఒక మంచి స్టెప్ ఇది చెప్పాలంటే. చాలా ఫ్రాడ్స్ని తగ్గించవచ్చు. అంటే నేను ఇది తప్పుగా చెప్పట్లేదు భయ్య. స్టూడెంట్ వీసాకి సంబంధించి ఇన్ని కఠినమైన రూల్స్ పెట్టడం చాలా వరకు మంచిదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే జస్ట్ స్టూడెంట్ వీసా అనేది ఒక పాత్ వే లాగా పెట్టుకొని చెప్పాలంటే అదొక చిన్న లూప్ హోల్ లాగా పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎలాగైనా సెటిల్ అయిపోదాం అని చెప్పేసి అనుకునేవాళ్ళు అనమాట ఇంతకుముందు. ఎందుకంటే ఇమిగ్రేషన్ పాలసీస్ కూడా అలానే చేంజ్ అయిపోయినాయి, అలానే ఉండేవి. సో వాటన్నిటిని కంప్లీట్గా చేంజ్ చేశారు. చెప్పాలంటే ఇక నుంచి ఎవరైతే ఇక్కడికి వద్దాం అనుకుంటున్నారో ఎలాగైనా కావచ్చు, అది ఏ వీసా అయినా కావచ్చు, ఓన్లీ రియల్ స్కిల్స్ రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావచ్చు. ఇంతకుముందు జరగట్లేదు కదా. అంటే చెప్తున్నాను కదా, నేనే ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇంతకుముందు అలానే ఉండేది. ఎందుకంటే దాంట్లో లూప్ హోల్స్ని అట్లా యూజ్ చేసుకున్నారు. బట్ ఇక నుంచి అది మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఎవరైతే మూవ్ అవుదాం అనుకుంటున్నారో 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు జస్ట్ స్టూడెంట్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగో సెటిల్ అయిపోదాం అనుకున్నా కానీ అది జరగదు ఇంకా. ఎందుకంటే మీరు మళ్ళీ అగైన్ ఐఎల్స్ ఇవ్వాలి, మళ్ళీ మీరు పిఆర్కి అప్లై చేసుకునే టైంకి మీకు ప్రాపర్గా మీకు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉండి మీకు పాయింట్స్ మెట్ అయితేనే మీకు దాంట్లో పిఆర్ అనేది వస్తుంది. లేదంటే పీజీ వర్క్ పర్మిట్ కూడా చాలా కండిషన్స్ పెట్టారు. సో ఎవరైనా సరే కెనడాకి వద్దాం అనుకునే వాళ్ళు 1-10 సార్లు మళ్ళీ ఆలోచించుకోండి భయ్యా. మీకు అంతా ప్రాపర్గా మొత్తం అంతా చూసుకోండి, ఒక మ్యాప్ లాగా వేసుకొని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మనకి స్టడీస్ అయిపోయిన తర్వాత ఏంటి, ఇన్ కేస్ మీకు పీజీ వర్క్ పర్మిట్ అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంది, ఇండియాలో మనకి ఏం స్కిల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సెటిల్ అవ్వగలమా లేదా అనేది. ఎందుకంటే ఇక్కడ కోర్సెస్ కూడా ఎలా చేస్తున్నాడు అంటే అవి లాంగ్ టర్మ్లో ఇన్ డిమాండ్ కోర్సెస్లో ఉన్నాయా లేదా, అంటే ఆల్రెడీ కెనడాలో ఉండి పిఆర్లు ఉండి లేకపోతే సిటిజన్షిప్ ఉండి ఆల్రెడీ వాళ్ళకి స్కిల్స్ ఉంటే మళ్ళీ వేరే కంట్రీ నుంచి తెచ్చుకునే ఆప్షన్ అనేది వాడు చూడట్లేదు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆల్మోస్ట్ 6% దాటిపోతుంది అన్ని ప్లేసెస్లో. 6% ఎక్కడెక్కడైతే దాటుతుందో ఆ ప్లేసెస్లో టెంపరీ రెసిడెంట్స్ని వాడు అసలుకి కన్సిడర్ చేయడు ఇక్కడ నుంచి. ఎందుకంటే టెంపరీ రెసిడెంట్స్ అంటే స్టూడెంట్స్ వస్తారు, వర్క్ పర్మిట్స్ వస్తారు, పీజీ వర్క్ పర్మిట్స్ అందరూ వస్తారు. ఓన్లీ పిఆర్స్ సిటిజన్స్ మాత్రమే వాడు ఇక్కడ సిటిజన్స్గా కన్సిడర్ చేసి ఆ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 6% బిలోకి వచ్చిన తర్వాతే వేరే కంట్రీస్ వాళ్ళని కన్సిడర్ చేస్తారనమాట. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు కంట్రీ అనేది డిసైడ్ అవ్వండి బై ఇక్కడి నుంచి. సో అది గైస్ ఈరోజు మన వీడియో. ఇన్ కేస్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయితే మీరు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి, నేను ఆ కమెంట్ని పైన పిన్ చేసి పెడతాను. సో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.